హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్‌గా అయితే గారెలైతే చేస్తున్నానండి. ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే ముందుగానే ఒక గంట పాటు అయితే నానబెట్టుకున్నాను. అవి నానిన మినపగుళ్ళు తీసుకొని మిక్సీకి అయితే పడుతున్నానండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మినపగుళ్ళుని నీళ్ళు ఎక్కడ తడి లేకుండా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక ఇంచు అల్లము, 2 పచ్చిమిర్చి వేసి పిండంతా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరక్గా పట్టుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఒక ఉల్లిపాయ, జీలకర్ర, సాల్టు, కొత్తిమీర వేసి పిండిలో కలుపుకున్న తర్వాత గారెల్లాగా ఒత్తుకొని నూనెలో అయితే వేపుకోవాలండి. పూర్తిగా అయితే వేపుకోకూడదు వాటిని. పూర్తిగా ఒకేసారి వేపితే క్రిస్పీనెస్ అనేది వాటికి రాదు. ఈ విధంగా నేనైతే 2 సార్లుగా అయితే వేపుతానండి. అప్పుడు మనకి క్రిస్పీనెస్గా వస్తాయి. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. నేనైతే రెండోసారి కూడా కుక్ చేస్తున్నానండి. చాలా అయితే బాగా పలచంగా అయితే వచ్చాయి గారెలు అయితే. బాగున్నాయండి టేస్ట్ అయితే. ఇక రెండోసారి కూడా వేగిపోయాయండి. మరలా ఇంకొంచెం ఉంటుంది కదా, అవి కూడా పిండిని కూడా ఒత్తేసుకొని నూనెలో అయితే వేపుకుంటున్నాను. చూడండి, వచ్చేటప్పుడు కూడా ఎంత పలసంగా అయితే వచ్చాయో. మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కడ తడి లేకుండా వాటికి నీళ్లు ఉంటే పిండి అనేది జోరుగా వస్తుందండి. చూడండి ఎంత పలసగా ఎంత బాగున్నాయో. నైట్ చేసింది అయితే చేపల పులుసు అవి అయితే ఉన్నాయండి. అవి తీసుకొని మేమైతే తింటున్నాము. పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి అయితే. నైట్ డిన్నర్లోకి అయితే ఒక బంగాళదుంప, 3 వంకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకొని వాటితో అయితే కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ నిజంగా అండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఒక పక్క రైస్ ఉడికిపోతుంది. ఇంక ఈలోపు అయితే నేను కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో ఉప్పు అవి వేసుకొని టమోటాలను కూడా శుభ్రం చేసుకుంటున్నానండి. ముందుగా అయితే పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, టమోటా అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కట్ చేసే లోపు అయితే అన్నం కూడా అయితే ఉడుకుతుందండి. టమాటాలు అవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత బంగాళదుంపలు లాస్ట్గా అయితే కట్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసుకుంటే బ్లాక్గా వచ్చేస్తాయి ముక్కలన్నీ. ఇంకా కూరగాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టేస్తున్నానండి. పోపు దినుసులు, ఎండుమిర్చి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి ఆ పోపు అంతా వేపుకోవాలండి. పోపు వేగిన తర్వాత టమాటాలను కూడా తీసుకొని ఒక 2 నిమిషాలు దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. హౌస్ వైఫ్గా ఉన్న ఆడవాళ్ళే కానీ, జాబ్ చేస్తున్న ఆడవాళ్ళే కానీ మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలండి. ఆరోగ్యం లేకపోతే మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మనకు ఆరోగ్యం ఉంటేనే ఇంట్లో ఏ పనులైనా చక్కబెట్టుకోగలుగుతామండి. నా ఒపీనియన్ అయితే ఇది. ఇక్కడైతే టమోటాలు వేసి పసుపు, ఉప్పు అయితే వేసి మగ్గించుకుంటున్నానండి. ఈ లోపు అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. పట్టిన తర్వాత ఒక అర స్పూన్ అయితే వేసి ఆ టమోటాల్లో పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంప, 3 వంకాయలు కట్ చేశాను కదండి, అవి తీసుకొని ఆ టమోటాలలో వేసి మగ్గిన తర్వాతనే మీకు సరిపడా కారము, సాల్ట్ అయితే ఇక్కడే చెక్ చేసుకొని చూసుకోండి. నేనైతే ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడిని కూడా తీసుకొని అవి కూడా మగ్గిన తర్వాత ఎంతైతే అవసరమో మీకు
వాటర్ని అంతైతే తీసుకొని దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇక్కడైతే కర్రీ అయితే ఉడికిపోయిందండి. నాకైతే సాల్ట్ అయితే సరిపోలేదు. సాల్ట్ అయితే తీసుకున్నాను. ఫైనల్గా అయితే మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. పిల్లలకైతే భోజనం అయితే పెట్టేస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు. మా అత్తయ్య వాళ్ళు బ్యాంక్ పని మీద అయితే వచ్చారండి. వాళ్ళు వస్తూ అయితే ఈ పళ్ళు అయితే తీసుకొచ్చారండి. నాకు ఇష్టం అని అయితే మా ఆడపడుచు కూడా వచ్చింది. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటానండి మరి. బాయ్.